నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల టికెట్లు, ఎంపీ టికెట్లు అమ్ముకుంటుందనే రాప్తాడు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ పేదవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి జిల్లాలో పోటీ చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ డబ్బున్న వారికి, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు ఇస్తూ ఎలాగైనా గెలవాలని చూస్తున్నదన్నారు. లోకేష్ బాబు రాష్ట్రమంతా తిరిగి రెడ్ బుక్ రాసుకుంటున్నానని చెప్పారని, మరి అందులో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసిన వారి పేపర్లు కూడా రాసుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. లోకేష్ రాసుకునే రెడ్ బుక్ లో ప్రభాకర్ చౌదరి, ఉమా మహేశ్వర్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, జితేందర్ గౌడ్ ఇలాంటి నాయకుల పేర్లు కూడా ఉన్నాయా అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి ఎన్ని సంవత్సరాలు జెండా మోపిన వారికి టికెట్ ఇవ్వకుండా ఎవరినో తెచ్చి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నారని, తెలుగుదేశం మా అధినేతలే టికెట్లు అమ్ముకుంటున్నారని బహిరంగంగా విమర్శిస్తున్నారని, దీనికి సమాధానం చెప్పండి అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు. రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం, జగనన్న వెంట నడవడానికి మేమంతా సిద్ధమని ప్రజలు రాత్రి 1 గంట అయినా ఆయన బస్సు వెంబడి పరిగెడుతూ ఆయనను గెలవాలని ప్రయత్నం చేస్తూ ఆయనను చూడాలని తాపత్రయపడుతూ ఆయన పైన ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో నిలిచిపోయేలా చేసినటువంటి కార్యక్రమాలు, పథకాలు మళ్ళీ 2024లో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలియపరుస్తాం. కడప జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, జనమంతా జగనన్న వెంటే. మరోవైపు ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చేసిన మంచి ఏమీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మొన్న రాప్తాడుకు వచ్చి కూడా అవే అబద్ధాలు, గతంలో ఏవైతే మాట్లాడుతూ వచ్చారో అదే అబద్ధాలు. వారి హయాంలో 14 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 25 సంవత్సరాలుగా పరిపాలన చేస్తారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పరిపాలన రంగంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా ఏవైతే చేయలేకపోయిన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే, మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పుకోవడం తప్ప వారికి వేరే గతంతో లేని పరిస్థితి ఏర్పడతారు. 3000 మంది పైన కేసులు పెట్టాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పరిగణించడం మాట్లాడతాం. 30 మంది మీద రాప్తాడు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ముందున్నాయి. ఈరోజు ఉద్యోగ అవకాశాల కల్పనలో మీరు మూసేసినటువంటి బంగారు గనులు తెప్పించిన, అదేవిధంగా సోలార్ పార్క్, సోలార్ హైబ్రిడ్ పార్కుకు రామగిరిలో భూసేకరణ చేసి రైతులు డబ్బులు ఇచ్చినాం, టెండర్లు పిలిపించినాం. త్వరలో దాని ద్వారా ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం. రామగిరి బంగారు గనుల ద్వారా కూడా ఉద్యోగాలు మేము ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలకి ఏదైతే 1050 మెగావాట్ల సోలార్ ప్లాంట్ శాంక్షన్ చేశారో జగనన్న, దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం. కేవలం ఒక రామగిరి, కనగానపల్లి మండలంలోనే 6000 ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ మేము ఏదైతే తీసుకొని వస్తామో దాన్ని చూసి మీరు కాపీ చేసి మాట్లాడాల్సిందే తప్ప మీకంటూ స్వచ్ఛంగా ఒక ఆలోచన లేదు. ఈ నియోజకవర్గం పట్ల ఒక అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రజల సునీత చదువుకున్న 8వ తరగతి, మరి ఆమెకు అవగాహన లేకపోవచ్చు. మనం మీ గురించి ఎక్కువగా డబ్బులు జరుపుకుంటాడు కాబట్టి నీకైనా అవగాహన ఉండాలి. అదేవిధంగా అమ్మా డైరీ ఏర్పాటు చేశాం. అమ్మా డైరీ మా డబ్బులు 20 కోట్ల రూపాయలతో మేము కట్టి ఈ నియోజకవర్గం మహిళా పాడి రైతులకు కానుకగా ఇచ్చాం. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పాం. ఇందులో ఈరోజు 30,000 లీటర్లను మేము కొనుగోలు చేస్తూ ఉన్నాం ప్రతిరోజు. అనతి కాలంలో
1,00,000 లీటర్ల కొనుగోలుకి అంటే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు సంబంధించినటువంటి పాలన అత్యధిక ధరలో ఈ రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ ఏజెన్సీ అంటే కూడా ఎక్కువ ధరకు మేము కొంటా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కూడా 30,000 లీటర్ల నుంచి 1,00,000 లీటర్లు కూడా పెంచుకుంటాం. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది. మేము ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఆల్రెడీ ముందుకు పోయాం. గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా 11,500 ఎకరా భూములు కేటాయించారు. దాని నిర్మాణానికి కూడా ఒక సంస్థకు పనులు అప్పచెప్పాము. నేను మళ్ళీ 2024లో జూన్ 4న గెలిచిన తర్వాత 6 నెలల్లోనే గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణం పూర్తి చేసి పనులు కూడా దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. అంటే రాబోయే 6 నెలలు డిసెంబర్ అంటే 2025 జనవరి 1కి నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కొత్త దొరికే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. 25 ఏళ్ళుగా మీరు ఏం చేయాలి? ఈ 5 ఏళ్ళలో మేము ఎంతో చేశాం. మేము విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం. 7 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు నేను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉండే ఆయన మరి పరిటాల సునీత కానీ ఎన్నడూ కూడా ఒక టర్మ్లో 7 సబ్స్టేషన్ తెచ్చిన పాపాన్ని కూడా నేను తీసుకొచ్చాం. 17,000 ఎకరాలు తీసుకొచ్చాం. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో వచ్చి అబద్ధాలు చెప్తా ఉంటే నీకు సంబంధించినటువంటి తోలుకొచ్చిన జనం కూడా వాళ్ళు స్పందించింది లేదు. ఇంటింటికి మంచినీళ్ళు మేము తెస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఆ టెండర్లు పిలిపించే పనులు చేస్తా ఉన్నాం. ఇప్పటికే PRBR డ్యామ్ నుంచి అనంతపురం 43 కిలోమీటర్ల పైప్ లైన్ అయితే 33 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు పూర్తి చేశాం. ఆల్మోస్ట్గా ఇంకొక 10 కిలోమీటర్లకు అది కూడా మీకు సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరో టెండర్లు వేసి ఆ పనులు చేయకుండా స్టార్ట్ చేయకపోకుండా ఆగిపడింది తప్ప మొత్తం ఆల్రెడీ కూడా పనులు పూర్తి చేశాం. అదేవిధంగా 110 గ్రామాలకు ఆ స్కీమ్లో 110 గ్రామాలకు 110 కోట్లతో ఆ స్కీము PRBR నుంచి డ్రింకింగ్ వాటర్ స్కీము ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే విధంగా లోపల ట్యాప్ కనెక్షన్స్ సహా మనం శాంక్షన్ చేసుకుని దాదాపు 40-50% వచ్చే ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి నేను వచ్చి ఇంటికి ఇస్తానంటే మేము చేస్తూ ఉండేది. అంటే మేము నీళ్ళు ఇచ్చిన పేరూరు డ్యామ్ గురించి నీళ్ళు ఇస్తానంటాం. మేము ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఇంటింటికి మంచినీళ్ళకి పథకం జలజీవన్ మిషన్ గ్రాంట్లోనే మేము చేస్తున్నదే నువ్వు చేస్తానంటాం. మరి ఇన్నేళ్ళుగా నువ్వు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు అనంతపురం జిల్లాలో మీ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు చెప్పే ప్రకారం ఇప్పటికే మీరు 10 సీట్లు కోల్పోయినారు. మీరు ఇచ్చిన టికెట్ల విధానం వల్ల కావచ్చు, లేదంటే మీరు ఈ జిల్లాకు వచ్చి మీరు మాట్లాడుకున్నటువంటి అప్రజాస్వామిక విధానం వల్ల కావచ్చు, లేదంటే ఈ జిల్లా ప్రజలు గుర్తించిన దాని వల్ల కావచ్చు, జగనన్న చేసినటువంటి సంక్షేమము మీరు చేసినటువంటి మోసము రెండు గుర్తించిన వల్ల కావచ్చు ఇప్పటికే 10 సీట్లు మీరు కోల్పోయినారు. తప్పకుండా రాబోయే 45 రోజుల్లో ఇంకా ప్రజలు మరొక 2-3 సీట్లు అంటే కనీసం 12-13 సీట్లు ఈ జిల్లాలో మాకు అప్పచెప్పబోతా ఉన్నారు. జగనన్న సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నారు. ఈ జిల్లాలో ప్రజలు జగనన్న సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నారు. జగనన్న నాయకత్వంలోనే ఉపాధి కల్పన జరుగుతుందనేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ సమ్మిట్లో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు. ఆయన ఏదైనా చెప్పిందే చేస్తారు, చేస్తున్నదే చెప్తారు, అంతకుమించి ఏది చేయరు. కాబట్టి నువ్వు ప్రజల్ని మోసం చేయడం అనేది ఒకటి క్లారిటీ ఉంది ప్రజలకు. నువ్వు పెద్ద మోసగాడి అనేది కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చివరికి నీకు నీ కొడుకు మిగిలేది 2 బుక్లు మాత్రమే మీ చేతుల్లో. ఆ 2 బుక్లో మేము పేర్లు రాసుకుంటాను, 2 బుక్లో మేము అధికారంలోకి వచ్చినాక మేము మీ భర్తం 2 బుక్లో పేర్లు ఉన్నాయనుకున్నాను. అసలు నువ్వు ఎలక్షనే కాకనే నువ్వు 2 బుక్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టికెట్ ఆశించినటువంటి సీనియర్ నాయకుల పేరు రాసుకున్నటువంటి నారా లోకేష్ కుటుంబంలో న్యాయమూర్తున్నదో 2 బుక్లో ప్రభాకర్ చౌదరి పేరు రాసుకున్నట్టున్నావు, ఉమామహేశ్వర నాయుడు పేరు రాసుకున్నట్టున్నావు, పరిటాల శ్రీరామ్ పేరు రాసుకున్నట్టున్నావు, జితేంద్ర గౌడ్ పేరు రాసుకున్నట్టున్నావు, అదేవిధంగా నిమ్మల కిష్టప్ప గారి పేరు రాసుకున్నట్టున్నావు. మరి నీ 2 బుక్లో నువ్వు రాసుకున్న పేర్లు బట్టి చూస్తే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోసి జీవితకాలం పార్టీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ తొక్కేసుకొని నీ డబ్బులు సంచులు మూటలు మోస్తున్నటువంటి వాళ్ళ కోసం నువ్వు 2 బుక్ మెయింటైన్ చేస్తున్నావు, అర్థమవుతుందా లోకేష్? కాబట్టి మళ్ళీ కూడా అనంతపురం జిల్లాలో 14 కనీసం 12 సీట్లు మేము
గెలవబోతున్నాం. 175కు గతంలో వచ్చిన 151 కంటే కనీసం ఒక సీట్ అయినా